specifically industries and that's why if I go there, I'll chai, sir, if possible. it is. You are meeting in the fresh, sir. Nothing is after the black. తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఫండ్స్ ఇవ్వాలని కోరినట్లుగా చెప్పారు కేటీఆర్. పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరామన్నారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏ హామీలైతే ఇవ్వడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పేసి మంత్రి గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. మంత్రి గారు 4-5 విషయాలు వారు చాలా ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ చెప్పడం జరిగింది. ఒకటి, ఈరోజు నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు ఒక 19,500 కోట్లు ఇవ్వాలని, అదే రకంగా మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు ఇవ్వాలని ఏదైతే అడిగిందో, ఏదైతే సూచించిందో ఆ మాట మరి కేంద్ర ప్రభుత్వం మన్నించాలని, ఈ 2 ముఖ్యమైన పథకాలకు కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన విధంగా అంటే దాదాపుగా 24,500 కోట్లు ఇవ్వాలని చెప్పి వారికి గుర్తు చేయడం జరిగింది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం గతంలో బీఆర్జీఎఫ్ అంటే వెనుకబడ్డ జిల్లాకు 50 కోట్ల చొప్పున ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారో, మరి తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు కూడా వెనుకబడ్డ జిల్లాలుగా గతంలో కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. మరి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల చొప్పున ఇప్పటికీ 450 కోట్లు మాత్రమే ఇచ్చారు 2 ఏళ్లలో. రెండో విడత డబ్బులు కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక 5 ఏళ్ల పాటు కూడా ఆ డబ్బులు ఇస్తామని చెప్పి కూడా కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో కూడా అదే పద్ధతిలో బీఆర్జీఎఫ్ ద్వారా గుర్తించిన వెనుకబడ్డ జిల్లాలు ఏవైతున్నాయో వాటికి కూడా జిల్లాకు 50 కోట్ల చొప్పున రాబోయే 5 ఏళ్లు మరి తెలంగాణకు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని కోరడం జరిగింది. మూడవది, పారిశ్రామిక కారిడార్లు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మేము గతంలో విజ్ఞప్తి చేశాము, ఈరోజు కూడా చేసినాము. హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగ్పూర్, ఈ 2 కూడా ఇండస్ట్రియల్ కారిడార్లు ఏవైతే మేము గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కూడా కోరి ఉన్నారో వాటి విషయంలో కూడా మళ్ళీ ఒకసారి మరి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వాటిని కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 94లో చాలా స్పష్టంగా చెప్పారు, పన్ను రాయితీలు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఫిస్కల్ బెనిఫిట్స్ ఏవైతే మరి 2 రాష్ట్రాలకు కూడా ఇస్తామని చెప్పారో సత్వరమే అవి ఇచ్చి పారిశ్రామిక పురోగతికి తోడ్పడాలని చెప్పి కూడా కోరాము. ఇంకోటి, తెలంగాణలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చాలా పెద్ద మొత్తంలో మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులు తీసుకున్నాం. మరి మాకు ఎఫ్ఆర్బిఎం పరిమితి ఉంది, 3.5% పరిమితి ఉంది. మరి ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి అంటే బయట నుంచి డబ్బులు తెచ్చుకునే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగానైతే మేము ఆ భారాన్ని మోస్తామంటూ ముందుకు వచ్చారో అదే పద్ధతిలో తెలంగాణకు కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. వారికి పదే మేము గుర్తు చేసింది ఒకటే, మీరు ఏ తెలంగాణ అయితే వెనుకబడిందని చెప్పి రాష్ట్రం కోసం పోరాడామో ఆ తెలంగాణకు కూడా న్యాయం చేయండి. మీకు ఆంధ్రాకి న్యాయం చేస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ తెలంగాణకు కూడా సమస్థాయిలో న్యాయం చేస్తేనే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు, హర్షిస్తారు కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప లేకపోతే తప్పుపట్టే ప్రమాదం ఉందని చెప్పి కూడా వారికి గుర్తు చేశాము.